హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. క్రైమ్ ప్రపంచం అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మన ప్రపంచంలాగా ఉండదు. అదొక అధో జగత్. ఎలా అంటే మొదటిసారి క్రైమ్ చేసేవాడు ఆ క్రైమ్ చేసే ముందు భయపడతాడు, కంగారు పడతాడు, రకరకాల టెన్షన్లకు గురవుతాడు. కానీ మొదటి క్రైమ్ పూర్తయిన తర్వాత మాత్రం క్రైమ్ చేయడం అనేది ఎంత ఈజీనా అని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వాడు చేసే క్రైమ్లు ఎలా ఉంటాయంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా మర్డర్ చేసేస్తాడు. అటువంటి వాళ్ళే పూర్తి స్థాయి నేరస్తులుగా, క్రిమినల్స్గా మారిపోయి సమాజానికి చేటు తీసుకొస్తారు. అటువంటి కథే ఇప్పుడు వచ్చింది. సో వీళ్ళు సైనైడ్ కిల్లర్స్, ముగ్గురు మహిళలు కలిసి హత్యలు చేస్తున్నారు. ఈ హత్యలు ఎలా ఉన్నాయంటే మీరు గతంలో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఒకటి చూసే ఉంటారు. కర్రీ వర్సెస్ సైనైడ్ అనుకుంటా దాని పేరు. అందులో జాలి అని ఒక మహిళ ఉంటుంది, కేరళలో జరిగిన సంఘటన. సో ఆవిడ ఇట్లా సైనైడ్ ఇచ్చేసి కొంతమందిని చంపేస్తూ ఉంటుంది కొన్ని కారణాలతోటి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ డాక్యుమెంటరీ. అది చూసిన వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు. నేనైతే చూశాక ఆ మహిళ ఫేస్ చూస్తేనే ఒక మనిషిలో ఇంత క్రూరత్వం ఉంటుందన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే అంత అద్భుతమైన డాక్యుమెంటరీ డిజైన్ చేసి వాళ్ళు తీశారు. అది నిజమైన కథ. మంచి పేరు వచ్చింది నెట్ఫ్లిక్స్కి కూడా. దాదాపు ఇటువంటి కథే ఇది. దాదాపు అంటే ఇందులో విషయాలు వేరు, బట్ వీళ్ళు మర్డర్ చేసిన పద్ధతులు ఇది మాత్రం ఆ పద్ధతిలోనే ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఈ కథ చూస్తూ ఉంటే ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. ఇంత ఈజీగా మర్డర్లు చేసేస్తారా, ఇంత చిన్నదానికి మర్డర్ చేసేస్తారా అనే ఒక భయం కలుగుతుంది. అంటే మనుషులు వాళ్ళ మనస్తత్వం, మానవత్వానికి దూరంగా ఎంత పైశాచికత్వానికి జారుకుంటుందో ఇది ఒక ఉదాహరణ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కథ అయితే. సంఘటన మొదటగా చెప్పుకోవాలంటే తెనాలి, గుంటూరు జిల్లాలో తెనాలిలో జరిగిన సంఘటనలు అనమాట. తెనాలి అలాగే మార్కాపురం ఈ చుట్టుపక్కల జరిగింది. ఒక మర్డర్ చేబ్రోలు మండలం వడ్లమూడిలో గ్రామ శివారులో దూరంగా ఒక బీడు భూముల్లో ఒక శవం కనపడుతూ ఉంది. సో మొత్తానికి ఎవరో గ్రామస్తులు చూశారు, పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. గుర్తు తెలియని శవంలాగా ఉంది. చూస్తే ముస్లిం మహిళ. సో ఆవిడ ఎవరా ఏంటి అని చెప్పి కనుక్కునే ప్రయత్నం చేస్తే ఆవిడ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా ఆవిడ పేరు అంటే ఆవిడ కాంటాక్ట్ చేస్తే ఆవిడ పేరు నాగూర్ బి అని చెప్పి తెలిసింది, షేక్ నాగూర్ బి. సో ఎవరు చంపారు ఏంటి అనే ఆధారాలు అయితే లేవు. అక్కడ ఫోరెన్సిక్ టీం గమనించి చూసినప్పుడు వాళ్ళకి ఫోరెన్సిక్ ఆధారాలుగా ఒక ఎవిడెన్స్ దొరికింది. అదేంటంటే సైనైడ్. కొద్దిగా సైనైడ్ పార్టికల్ అక్కడ దొరకడం జరిగింది. సో దొరకడంతో వాళ్ళు టెస్ట్ చేసి ఇది సైనైడ్ అని డిసైడ్ చేశారు. చివరికి ఆవిడ సైనైడ్ వల్లే చనిపోయింది అనేది కన్ఫర్మ్ అయింది ఆటోప్సీ రిపోర్ట్ వల్ల. ఇక దర్యాప్తు చేయడం మొదలెట్టారు పోలీసులు. దర్యాప్తు చేస్తూ ఉండగా అసలు ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది ఏంటని చూస్తే ఆవిడ ఒక ఆటో ఎక్కి వచ్చిందని తెలిసింది. చివరికి ఆటో ఎవరైతే ఎక్కించుకున్నారో అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఈవిడ ఎక్కడ ఎక్కారు, ఏమేం జరిగిందని కనుక్కుంటే అతను కొన్ని విషయాలు చెప్పాడు. తర్వాత ఇక ఈ విధంగా తీగ లాగితే డొంకంతా కదిలి ఈవిడ చావు మొదటి మర్డర్ కాదు, ఈవిడ చావు 4వ మర్డర్. గతంలో 3 మర్డర్లు చేశారు ఈవిని చంపిన వాళ్ళు అని చెప్పేసి పోలీసులకి బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు చంపుతున్నారు, ఈవెన్ ఎందుకు చంపారు అనేది బాగా ఆసక్తికరంగా మారి పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు తెలిసాయి. ఎస్పీ సతీష్ కుమార్ గారు ఇవన్నీ బయటపెట్టారు, అంటే కేసు అంతా పూర్తయిన తర్వాత. సో ఇవి గమనించి చూస్తే అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి మొదలైందనేది చూడాలి. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీకి చెందిన ఒక మలియాల వెంకటేశ్వర అనే మహిళ అలియాస్ బుజ్జి. సో ఆవిడ 32 సంవత్సరాలు. ఆవిడకి గతంలో ఒక వాలంటీర్గా వర్క్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత డబ్బులు బాగా సంపాదించాలి, ఈజీగా మనీ సంపాదించాలి అనే ఆలోచన వచ్చింది. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలనే తెలియదు. చివరికి ఆవిడ పని చేయడానికి కాంబోడియా వెళ్ళారు. సో అక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన పని ఏంటంటే ఆవిడ సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారు. ట్రాపింగ్లు ఈ టైప్లో సైబర్ నేరాలు చేయడం మొదలెట్టారు. అవన్నీ అయిన తర్వాత అక్కడ నుంచి ఆవిడ తిరిగి వచ్చారు. సో ఆవిడ మొదటి నేరాలకి అక్కడ బీజం పడింది. నేరం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలన్నట్టుగా. ఆ తర్వాత బుజ్జి అనే ఆవిడ ఇంకా తన ఊర్లోనే తల్లితో పాటు నివసిస్తూ ఉన్నారు. సో ఇలా రోజులు సాగిపోతూ ఉంటే ఇక డబ్బు కావాలి, డబ్బుని ఏదో విధంగా సంపాదించాలనే ఆలోచన వచ్చింది. ఈ బిజినెస్లు చేద్దామా, ఇలా కాకుండా మనుషుల్ని లేపేసి సంపాదిద్దామని చెప్పేసి ఒక ఐడియాకి వచ్చారు. ఏం చేసిందంటే మార్కాపురంలో ఉండే తన అత్త దగ్గరికి ఈవిడ వచ్చింది. ఆ అత్త పేరు సుబ్బలక్ష్మి. సో ఆవిడ దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న బంగారము, డబ్బు ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడని లేపేస్తే ఈ బంగారం డబ్బుతో పాటు ఆస్తి కూడా నాకు దక్కుతుంది కదా అని చెప్పేసి ఈ బుజ్జి ఆలోచించింది. ఆలోచించాక ఆవిడని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి మద్యంలో సైనైడ్ కలిపారు. కలిపి ఆవిడకి ఇస్తే ఆవిడకి మద్యం అలవాటు ఉందనుకుంటాను, ఆవిడ తాగేసింది, చివరికి చనిపోయింది. ఇది జరిగింది. అయితే ఆ మర్డర్లో ఈవిడ తల్లి బొంతు రమణమ్మ ఆవిడని కూడా భాగస్వామిని చేసింది బుజ్జి. సో తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఈ మర్డర్ చేసేసారు చాలా నైస్గా.
సైనైడ్ అవడంతో బయట ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు లేకుండా చనిపోయింది. ఇక మామూలు చావే అనుకున్నారు అందరూ. తిరిగి క్రిమేషన్ చేసేసారు. ఎవరికి ఏ ఆధారాలు దొరకలేదు. పోలీస్ కేసు కూడా అవ్వలేదు. అలా సమసిపోయింది. దీని తర్వాత ఇక మర్డర్ చేయడం ఇంత ఈజీనా అనిపించింది వాళ్ళకి. ఇంత సింపుల్గా చేసేయచ్చా, సో డబ్బులు కావాలంటే మర్డర్ చేద్దాం అనే మైండ్ సెట్కి ఈవిడ వచ్చేసింది. క్రిమినల్స్ ఎలా పుడతారంటే ఈ విధంగా పుడతారు. ఆ తర్వాత ఆవిడ ఇక మామూలుగా మళ్ళీ తల్లితో కలిసి జీవితం సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఒక మహిళ దగ్గర గతంలో ఒక 20,000 అప్పు తీసుకొని ఉన్నారు. సో ఆ అప్పుని తిరిగి కట్టమని చెప్పేసి ఆ మహిళ అడుగుతూ ఉంది. పక్కింటి మహిళే అడుగుతూ ఉంటే ఎట్లా ఇవి కట్టకుండా తప్పించుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచనలో పడింది బుజ్జి. సో రోజులు దాటవేస్తూ వస్తున్నారు. ఆవిడకేమో చిరాకు వస్తుంది. మీరు ఏంటి దాటేస్తారు, కొద్దిగా ఇవ్వాలి కదా అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇక లాభం లేదు, ఈవిని కూడా ఏదన్నా చేసేద్దాం, మర్డర్ చేసేస్తే ఓ పని అయిపోద్ది అని చెప్పి డిసైడ్ అయ్యారు. 20,000 కట్టడానికి ఎగ్గొట్టడానికి మర్డర్ చేశారు వీళ్ళు, కేవలం 20,000 డబ్బు కోసం. అయితే దీంట్లో మరో లాజిక్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఈమెను చంపేస్తే ఈమె దగ్గర ఉన్న డబ్బు, అంటే ఆవిడ డబ్బులు ఈ విధంగా ఇస్తూ ఉంటుంది కదా, సో ఆవిడ దగ్గర ఉన్న డబ్బు బంగారం కొట్టేయచ్చు అని చెప్పేసి ఆలోచించి ఆవిడని కూడా థమ్సప్లో సైనైడ్ కలిపి ఆవిడకి ఇచ్చి చంపేశారు. ఆవిడ తాగింది, చనిపోయింది. ఇది కూడా సాధారణ మర్డర్గానే చిత్రీకరించారు. చివరికి అంటే సాధారణ చావుగా, చివరికి మామూలు క్రిమిషన్ అయిపోయింది. ఈవిడ దగ్గర ఉన్న బంగారాన్ని, డబ్బుని వీళ్ళు దోచుకున్నారు. మళ్ళీ యథావిధిగా జీవితం సాగుతుంది. సో ఈ మర్డర్ జరిగింది 2023 ఆగస్టులో, సంవత్సరం క్రితం. గతంలో జరిగింది ఇంకాస్త ఒక 6 నెలల ముందు. అంటే 2 సంవత్సరాల వ్యవధిలో 4 మర్డర్లు చేశారు వీళ్ళు. 4 మర్డర్తో దొరికారనుకోండి. అయితే ఇది 2వ మర్డర్. దీని తర్వాత 3వ మర్డర్ ఎలా చేశారంటే కొంతకాలం గడిచిపోతూ ఉంది. అయితే ఈ క్రమంలో సడన్గా మోషే అని ఒక వ్యక్తిని చంపేశారు, ఒక పురుషుణ్ణి. అతన్ని ఎందుకు చంపారు అనేది చూస్తే ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఆ మోషే అనే వ్యక్తి రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడట. సరే, ఆయన తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్న వీళ్ళకేమైంది, భయపెట్టాలి, లేదా దండించాలి, ఏదైనా చేయాలి. చంపడం ఏంటి అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ చంపడంలో ఎవరైతే దెబ్బలు తింటున్నారో ఆ భార్య కూడా భాగస్వాలైంది. ఈ ముగ్గురు కలిసి చంపేశారు. ఆ భార్య భర్త దెబ్బలు తట్టుకోలేక, సరే ఆవిడ బాధ ఆవిడకు ఉంది, ఆవిడ ఇంకేదైనా చర్య తీసుకుంటే బాగుండేది, కానీ ఆవిడ ఏం చేసిందంటే వీళ్ళకి చెప్పింది, నా మొగుడు ఈ విధంగా కొడుతున్నాడు, సతాయిస్తున్నాడు అని చెప్పేసి. చాలామంది కొన్ని పేద కుటుంబాల్లో ఈ విధంగా టార్చర్ చేసే మొగుళ్ళు, తాగుబోతు మొగుళ్ళు ఉంటారు. వీళ్ళ వల్ల మహిళలు విసిగి వేసారి చివరికి వీళ్ళ నుంచి విడిపోలేక, అలాగని అక్కడ ఉండలేక నానా యాతన పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఈమె ట్రాప్ చేసి ఈజీగా చేయడానికి అవకాశం దొరికింది. అంటే వాళ్ళ మైండ్ సెట్ అలాంటి అన్స్టెబిలిటీ స్టేజ్లో ఉంది. సో ఏం జరిగిందంటే ఈ భూదేవి తన బాధలన్నీ కూడా ఈమెకు చెప్పుకుంది, వీళ్ళకి, తల్లి కూతుళ్ళకి చెప్పుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, అయితే ఇంకెందుకు ఆలస్యం, లేపేద్దామని చెప్పేసి అన్నారు. వీళ్ళకి లేపేయడం అంత అలవాటు కదా, ఈజీగా చంపేయగలరు కాబట్టి అనేసరికి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది భార్య. అంతేనా, లేపేస్తే ఇక నాకు జీవితాంతం ఈ బాధ ఉండదు కదా అని చెప్పేసి ఆవిడ అనుకుంది. మరి ఆ భర్త ఎంత టార్చర్ చేశాడో కానీ చివరికి సరే లేపేయాలని డిసైడ్ అయిపోయి ఆయనకు కూడా ఇదే విధంగా సేమ్ మద్యంలో మందు ఇది సైనైడ్ కలిపేసి ఇచ్చారు. చివరికి తాగేసి చనిపోయాడు ఆయన. ఇట్లా మద్యంలో కలపడము, దంసపులో కలపడము, ఈ విధంగా కలిపి ఇవ్వడము, తాగిన తర్వాత వాళ్ళు చచ్చిపోవడం. ఈ కేసులో కూడా ఏ ఆధారాలు దొరకలేదు, ఇక సాఫీగా సాగిపోయింది. చివరికి అంటే మందు తాగిన తర్వాత కొంతమందికి ఆ గొంతు ఎండిపోయి కూడా చనిపోయే వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు, నాటు మందు తాగి, అంటే నాటు సారాలు తాగి. సో ఈ తరహాలో దాన్ని కూడా కప్పిపుచ్చేశారు. అయితే దీంట్లో వీళ్ళు బేరం మాట్లాడుకుంది ఏంటి, వీళ్ళకి లాభం ఏంటంటే కొంత డబ్బు, కొంత బంగారంతో పాటు ఆయన పేరు మీద ఇన్సూరెన్స్లో కూడా వాటా మాట్లాడుకున్నారు, ఆవిడకి వచ్చే ఇన్సూరెన్స్లో. సో ఎంత తెలివిగా ఆలోచించారో చూడండి. అది అయిపోయింది. ఆ తర్వాత 4వ మర్డర్ ఒక 2 నెలల క్రితం జరిగింది. సో ఈ 4వ మర్డర్ ఎలా అయింది అంటే, పోలీసులు దర్యాప్తు చేసిన దాన్ని బట్టి ఇది కూడా కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఈ చేబ్రోలు మండలం అలాగే వడ్లమూడిలో గ్రామ శివారులో ఆ శవం పడి ఉండడము, తర్వాత పోలీసులు రావడము. సో ఎంక్వైరీ మొదలెడితే ఆటోవాడు ఎవరావిని ఆటో ఎక్కించుకొని తీసుకొచ్చారో కనుక్కుంటే ఆటోవాడు దొరికాడు. దొరికిన తర్వాత అసలు ఈవిని ఎవరెవరితో వచ్చింది, ఎవరు ఈవిని తీసుకొని వచ్చారని చెప్పేసి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఆవిడ మొదటగా సోమసుందరపాలెం వంతెన వద్ద ఆవిడ ఆటో మాట్లాడుకున్నారు నాగూర్బి. సో అక్కడ ఎక్కి వడ్లమూడి దగ్గర వరకు కూడా ఆవిడ ఆటో ప్రయాణం చేయాలని చెప్పేసి అనుకున్నారు. అలా ఆటోలో ఎక్కి వస్తూ ఉండగా మధ్యలో మరో 2 మహిళలు కలిశారు. ఆ 2 మహిళలు ఎవరయ్యా అంటే, ఒక ఆవిడ పేరు బుజ్జి, ఎవరైతే కిల్లర్ ఉన్నారో ఆవిడ. మరొక ఆవిడ పేరు కథ ముందుకెళ్తుంటే తెలుస్తుంది. సో ఈ 2 మహిళలతోటి మాట్లాడిన తర్వాత ఒక ఆవిడ వచ్చేసి ఆటోలో కూర్చున్నారు. ఈ బుజ్జి అనే ఆవిడ మాత్రం వెనకాల స్కూటీలో ఆటోను ఫాలో అవుతూ వస్తున్నారు.
అంటే ఆవిడ ఫాలో అయింది ఎందుకయ్యా అంటే ఎక్కడైనా మంచి లొకేషన్ చూసి అక్కడ ఆపి ఆమెను లేపేద్దాం అనేది వీళ్ళ స్కెచ్. అలా ఫాలో అవుతూ వస్తున్నారు, మంచి లొకేషన్, ఎవ్వరు జనసంచారం లేని లొకేషన్ కనపడింది, ఆ గ్రామ శివారు. సో అక్కడ ఆటోను ఆపేసి ఆటోను పంపించేశారు. పంపించిన తర్వాత ఈమెను లేపేశారు. అయితే ఆ రెండో మహిళ ఎవరు అని గమనించి చూస్తే ఆటోలో కూర్చున్న ఆ రెండో మహిళని రంజని అని పిలవడం వినపడింది. సో దాంతో పోలీసులకు అతను చెప్పాడు. సో ఈ రంజని ఎవరు అని చెప్పేసి కనుక్కుంటే ఆవిడ కూడా దొరికారు. దొరికిన తర్వాత ఆవిడతో పాటు ఈ బుజ్జి దొరికారు. అంటే ఆవిడని ఎంక్వైరీ చేయడంతో బుజ్జి అడ్రస్ కూడా చెప్పింది, ఆవిడ దొరికింది, ఆవిడ తల్లి దొరికింది, గతంలో మోసం మర్డర్ చేసిన భూదేవి గారు కూడా దొరికారు. ఈ విధంగా డొంకంతా కదిలి మొత్తం ఎవరైతే మర్డర్లు చేశారో వీళ్ళందరూ దొరికిపోయారు. అందరూ మహిళలే. సో వీళ్ళెందుకు ఈ నాగురుబిని చంపారంటే ఆమె దగ్గర ఉన్న డబ్బులు బంగారం కోసం ముందు రోజు నుంచి కూడా ప్లాన్ చేసుకొని మొత్తానికి డిసైడ్ అయిపోయి తీసుకొచ్చి చంపేసి డబ్బులు అవి తీసుకొని వెళ్ళిపోయారు. ఇందులో గమనిస్తే ఈ రంజని గారికి ఆవిడకి ఏదో లడాయి ఉన్నట్టుంది, పోలీసులు ఇంకా బయట పెట్టలేదు. బహుశా ఆమె ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ చావుకి ఈ మర్డర్కి వాళ్ళు వచ్చుంటారు. మొదటి 2 మర్డర్లు వీళ్ళ స్వార్థం కోసం చేస్తే ఆ తరువాతి 2 మర్డర్లు కూడా కాంట్రాక్ట్ కిల్లర్స్గా మారి చేశారు. ఇది ఇక్కడ షాకింగ్ విషయం. మోషే మర్డర్ని ఆ భూదేవితోటి ముందే మాట్లాడుకొని ఒప్పందం మాట్లాడుకొని డబ్బులు అలాగే ఇన్సూరెన్స్లో వాటా ఇవన్నీ మాట్లాడుకొని చేశారు. తర్వాత ఇక్కడ మర్డర్లో రంజిని అనే మరో మహిళ పాత్రను తీసుకొని ఆవిడతో కలిసి బుజ్జి మర్డర్ చేసింది. సో ఇందులో వీళ్ళ మధ్య ఏముందనేది ఇంకా పోలీసులు తెలియాల్సి ఉంది, వాళ్ళు ఇంకా చెప్పాల్సి ఉంది. ఇంకా మరిన్ని ట్విస్టులు అయితే ఇందులో వచ్చే అవకాశం ఉంది. ఇది ఇందులో ఉన్న కథ. చూడండి, ఏ మాత్రం ఆ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ